సమయం లేదు మిత్రమా. ఎస్, సరుకులు కొనుక్కొని కూరలు తరుక్కొని వండుకొని తినడానికి టైం లేదు బ్రదర్. బయట ఫుడ్ తెచ్చుకో, వేడి వేడిగా కడుపు నిండా లాగించాయి. లేదా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి మంచి పేరున్న రెస్టారెంట్కి వెళ్ళు. అక్కడ మెనూ చూసి లొట్టలేసుకుంటూ అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఐటమ్స్ అన్నీ లాగించాయి. అప్పుడు నీ ఆయుష్ తగ్గిపోవడానికి పెద్దగా టైం ఉండదు మిత్రమా. 70 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాల్సినోడివి 40 ఏళ్లకే హాస్పిటల్కి వెళ్ళిపోతావు. హైదరాబాద్ రెస్టారెంట్స్ లో మీ ప్లేట్ నిండా సర్వ్ చేస్తుంది కల్తీ ఫుడ్. సాల్తే లేచిపోయే వార్త ఇది. కుళ్ళిపోయిన పాడైపోయిన ఆహార పదార్థాలను రుచికరంగా వండి అందంగా మీ ప్లేట్ లో వడ్డిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రముఖ రెస్టారెంట్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న దాడుల్లో ఈ భయంకర నిజాలు బయటపడుతున్నాయి. తెల్లారి లేస్తే బురుకులు పరుగులు, హరీబరీ జీవితాలు. కర్రీ గురించి వర్రీ అయ్యే టైం లేదు. వంట చేసే ఓపిక తీరిక అస్సలు లేదు. ఇదే నేటి నయా ఈ స్మార్ట్ జిందగీ. రమ్మని పిలిచే ఖరీదైన రెస్టారెంట్లు, బయట ఫుడ్ తింటే అంతే సంగతులు. కావో పీవో జావో, చివరకు చావో. వెజ్ నుంచి నాన్ వెజ్ దాకా, ఆకుకూరల నుంచి మేకకూర దాకా, స్నాక్స్ నుంచి ఫుడ్స్ దాకా, ఎవ్రీథింగ్ ఎవర్ రెడీ. ప్లేట్ లో హాట్ గా ఫుడ్ రెడీ. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ ఆఫీస్ కు పరిగెత్తామా. ముగుడ్స్ అండ్ పెళ్ళామ్స్ ఇద్దరు ఎంప్లాయీసే. పిల్లల్ని చూసుకోవడానికే టైం లేదు. ఇక వండుకు చావడానికి టైం ఎక్కడా? బయట ఫుడ్ తెచ్చుకో, వేడివేడిగా లాగించేయి. లేదా హైదరాబాద్ మహానగరంలో ఏదో ఒక ఫేమస్ రెస్టారెంట్ కి వెళ్లి కడుపు నిండా లాగించేయి. ఇక ఫుడ్ యాప్స్ లో బుక్ చేసుకుంటే ఇంటికి తెచ్చేస్తే లొట్టలేసుకుంటూ తినొచ్చు. కరోనా తర్వాత ఈ కల్చర్ బాగా డెవలప్ అయింది. అయితే మీకు మైండ్ బ్లాంక్ అయ్యే వార్తిది. రెస్టారెంట్ ఫుడ్స్ తింటే మీ ఆయుష్ తగ్గిపోవడం గ్యారంటీ అంటున్నారు అధికారులు. ఎనీ టైం ఎనీ రెస్టారెంట్ కుళ్ళిపోయిన పాడైపోయిన ఆహారం వేడివేడిగా మీ ప్లేట్లోకొచ్చి మీ ఆరోగ్యాన్ని ఆయుష్ను కొద్దిగా తినేస్తోందంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. రెస్టారెంట్ ఫుడ్ తిన్నా, స్ట్రీట్ ఫుడ్ తిన్నా మన కథ వ్యధ సేమ్ టు సేమ్ అంటున్నారు. బయట ఫుడ్ తింటే అంతే సంగతులంటున్నారు వాళ్ళు. మనం రోగాలను తిని తెచ్చుకుంటున్నామని వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళు. హైదరాబాదీలు బయట ఫుడ్ లొట్టలేసుకుంటూ తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త. పేరు మోసిన రెస్టారెంట్స్ నుంచి చిన్న సైజు కిచెన్స్ వరకు నాణ్యత లేని పదార్థాలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న వరుస దాడుల్లో సంచలన నిజాలు వెలుగులోకొస్తున్నాయి. భాగ్యనగరంలో కల్తీ ఫుడ్ అడ్డు అదుపు లేకుండా మన ప్లేట్లలోకి చేరిపోతోంది. కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోని హోటల్స్, రెస్టారెంట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపించారు. ఈ తనిఖీల్లో హోటళ్ల డొల్లతనం బయటపడింది. ఈ రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయని అధికారుల దాడుల్లో తేలింది. లైసెన్స్ లేని సంస్థల పేరుతో తయారైన ఆహారం, టీడీఎస్ తగిన మోతాదులో లేని మంచినీటి బాటిళ్లు, దుర్గంధంతో కూడిన కిచెన్లను పరిశీలించి షాక్ అయ్యారు అధికారులు. చివరకు భోజనం వడ్డించే గిన్నెలను కూడా సరిగ్గా శుభ్రం చేయని హోటళ్లు, రెస్టారెంట్లు దర్శనమిచ్చాయి. పన్నీర్ ప్యాకెట్లు, మసాలాలు, రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన వివిధ రకాల మాంసాలు, ప్యాకింగ్ సరిగా లేని పిజ్జాలు, గార్లిక్ బ్రెడ్, నూడిల్స్, ఇంకా ఫుడ్ కు ఉపయోగించే మెటీరియల్స్, ఇలా అన్నింటిలో నాణ్యత, పరిశుభ్రత లోపించింది. వాటి నమూనాలు తీసుకుని పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు. ఇవే కాకుండా నగరంలోని చాలా హోటళ్లలో నాణ్యత లేని ఆహారాన్ని అమ్ముతున్నట్లు తేలింది. ఈ మధ్య మకావు కిచెన్ అండ్ బార్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ పై ఫంగస్, బొద్దింకలు ఉన్నట్లు గమనించారు. పాడైపోయిన చికెన్, సాస్, ఫంగస్ సోకిన జీడిపప్పును పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉంటే అక్కడే డిస్కార్డ్ చేస్తాం. ఇమీడియట్గా దాన్ని కొన్ని శాంపుల్ తీసి ల్యాబ్ పంపుతాం. రిజల్ట్ రాగానే దానికి ఎక్స్పైర్డ్ ఐటమ్ అంటే అన్సేఫ్ ఫుడ్ కింద లెక్కండి. తయారు చేసేసిన పదార్థాలు కూడా ఉంచి రోజుల తరబడి తీసి ఉండి కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. వారిని క్షమించే ప్రశ్నే లేదు. చట్టం ఊరుకోదు. చట్టంలో చాలా స్ట్రిక్ట్ సెక్షన్స్ ఉన్నాయి. అది అన్ని దాంతకంటే ముందు చట్టంలో కేసు వేసేక ముందే ఇమీడియట్గా స్పాట్లోనే మేము కిచెన్ క్లోజ్ చేస్తాం, స్టోర్ రూమ్ కూడా క్లోజ్ చేస్తాం. ఇలాంటి ఫుడ్స్ తో మీ ఆరోగ్యానికి ముప్పు తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ ని మళ్ళీ వేడి చేయటం వల్ల బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి ఫుడ్ పాయిజన్ ఛాన్సెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెద్ద హోటల్స్, మంచి హోటల్స్, ఇట్లా వీటన్నిటిలో నథింగ్ ఈజ్ గ్యారంటీడ్. ఇవే కాకుండా కొన్ని రకాల ఈ ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, లేకపోతే సింథటిక్ మెటీరియల్స్ కానివ్వండి, కలరింగ్ ఏజెంట్స్, వీటి ద్వారా కూడా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా కొన్ని రకాల కార్సినోజన్స్ అంటామంటే క్యాన్సర్ కారక
పదార్థాలు ఉండే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ సిటీలోని పలు బడా రెస్టారెంట్లలో చెత్త ఫుడ్ పెడుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. వాటిపై చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు ఫుడ్ సేఫ్టీ కమిషనర్. 3 సభ్యులతో గత నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించారు అధికారులు. నాణ్యత లేని ఫుడ్ వండి వార్చుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇక స్ట్రీట్ ఫుడ్స్ లో కూడా ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకపోతే కొరడా ఝుళిపిస్తున్నారు అధికారులు.